హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు ఫిష్ కర్రీ అనేది చేయబోతున్నా. 5 kgs అయితే ఫిష్ తీసుకున్నా. నేను ముందే అయితే జీలకర్ర, ఆనియన్ పేస్ట్ అయితే అండ్ 5 మిర్చి అయితే నేను మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నా. చింతపండు నానబెట్టుకున్నానండి. ధనియాల పౌడర్ ఆల్రెడీ నాతో స్టాక్ ఉంది. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే పక్కనైతే ఫ్రెష్గానే అన్నీ మిక్సీ పట్టుకొని ఉంచుకున్నానండి. సో అవి కూడా నేను వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుందనేసి నేనైతే తీయలేదు. సో నేనైతే ఫిష్ 5 kgs అయితే తీసుకున్నానండి. ఒక పెద్ద డబరా అయితే తీసుకున్నాను. కొన్ని ముక్కలు అయితే నేను ఫ్రైకి అనేది తీసి పెట్టేశానండి. అందులో ఒక్కొక్కటిగా నేనైతే డబరాలోకి వేసాను. ఇది వచ్చేసి నాకు ఫిష్ ఫ్రై అనేది ఏం రాదండి. మా పిన్ని నేర్పించిన విధంగా తెలంగాణ స్టైల్లో అయితే చేశాను. సో నేను ముందుగా అయితే పట్టు పెట్టుకున్న ఆనియన్, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుతున్నాను చూడండి. సో 5 స్పూన్ల నేను కారం వేసుకున్న, ధనియా పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇక్కడ నేను తిరుపతి కాకుండా డైరెక్ట్గానే కలుపుతున్న ఫిష్లోకి కొద్దిగా పసుపు కూడా వేసాను. అది పేస్ట్ అంతా ముక్కలకి కలిసేలా నేనైతే బాగా కలుపుతున్నానండి ముక్కలకి. సో ఇవి కలుపుతున్నప్పుడు సినిమా అయితే కనిపించిందండి, ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్, అందులో ముళ్ళులు అయితే కుచ్చుకున్నాయండి. అసలు చేతికి చాలా కుచ్చుకున్నాయి. సో ముందుగా నేను నానబెట్టుకున్న 5 kgsకి అయితే నేను పులుపుకు సరిపడా చింతపండు అయితే తీసుకున్నానండి. మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి, పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి అయితే తీసుకోండి. సో ఇక్కడైతే నేను బాగా పులుసును అనేది మెత్తగా అనేది కలుపుకొని ఆ పిప్పిళ్ళు పడకుండా అయితే పులుసును అనేది పోస్తున్నానండి. ముక్కలు మునిగేలా అయితే కలుపుకోవాలి అంత పులుసు అంతా. వీడియో ఫాస్ట్ అవర్లో అయితే పెట్టేశానండి, ఎందుకంటే వీడియో చాలా లెంత్ ఉంటుందని నేనైతే ఇలా అయితే పెట్టేశాను. ఒక పక్క టైం అవుతుంది ఇవన్నీ తీసుకొచ్చి అండ్ అంతా క్లీన్ చేసేసి చాలా టైం అయితే పట్టిందండి. ఉడికేదైతే కొద్దిసేపే, కానీ ఒక 20 minutes టైం పెట్టుకొని ఉడకబెట్టుకొని, లేదంటే పీసులు అయిపోతాయి. సో అన్నీ మనం కలిపి పెడతాం కాబట్టి, పులుసుతో పాటు కారం, ఉప్పు అన్నీ వేస్తాం కాబట్టి మనం సరిపడా ఉప్పు అయిందా లేదా అని చూసుకున్న తర్వాత అయితే పులుసు అనేది పోసుకోవాలి. అండ్ ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నానండి. మీరు కూడా ఇలానే చేస్తారా చేపల పులుసు? ఇలా చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇలా కాదు వేరే చేస్తామని అయినా కూడా కామెంట్ అయితే చేయండి. నాకైతే ఫస్ట్ టైం అండి ఫిష్ చేయడం. అందులో చిన్నప్పటి నుంచి నేనైతే ఫిష్ అనేది తినలేదు. ఈ ఇయర్ కొత్త సంవత్సరంలో 2024 నుంచి నేను స్టార్ట్ చేశాను. సో ఫిష్ తినాలి అని అడిగి మరీ తెప్పించానండి ఫిష్ అయితే. అందుకే నేను ఫిష్ తినాలని అనుకుంటున్నా. ఫస్ట్ టైము మా పిన్ని ఇంతకుముందు చూపించింది వచ్చినప్పుడు. ఆ ప్రాసెస్ కానీ నేను మరీ ఫోన్ చేసి డౌట్ ఉన్నవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతే నేను అన్నీ కలిపి పెట్టేస్తున్నానండి ఫిష్కి. చాలా భయం వేసింది ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా వస్తుంది ఏం కథ అని. ఇప్పుడైతే నాకు ధైర్యం వచ్చేసిందండి, నేను ఫిష్ కర్రీ చేయగలను అనే
ధైర్యం అయితే వచ్చింది. ఎందుకంటే అన్నీ చేస్తాను కానీ ఈ ఫిష్ కర్రీ అంటూ చేయడం రాదు. ఎందుకంటే అవి చికెన్ లాగా కాదు కదా, చాలా స్మూత్గా ఉంటాయి. ఎప్పుడు ఉడికిపోతాయో కూడా తెలియదు. అందుకనే నేను అనేది ఇలా అయితే చేశానండి. సో నెక్స్ట్ అయితే నేను కడాయి అయితే తీసుకొని కొన్ని మెంతులు అనేది దోరగా అయితే వేయించుకుంటున్నానండి. ఈ మెంతులు దోరగా వేయించుకోవడం వల్ల నీసు స్మెల్ అనేది రాదండి. ఈ పౌడరు చేపలు కర్రీలోకి వేస్తే అండ్ చాలా స్మెల్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ మెంతి పొడి వేయకుండా ఒకవేళ తిన్నా కూడా అంత టేస్ట్ అనిపించదేమో. ఇది వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా అనిపిస్తుందండి. సో నేను వేడిగానే దంచుకుంటున్నా, ఎందుకంటే త్వరగా అయితే మెదుగుతాయి అనేసి. చిన్న రోల్లో అనేది నేను బాగా దంపుకుంటున్నా మెత్తగా, చాలా మెత్తగా అనేది దంపుకోవాలి. పౌడర్ టైప్ అనమాట. ఒక పక్క ఎగిరిపోతుంటే ఒక పక్క దంచుతుంటే అలా అయిపోయింది నా పరిస్థితి ఆ రోజు. ఒక పక్క టైం అయితే అవుతుంది, అసలు ఏమవుతుందో ఏమో అని ఒక పక్క టెన్షన్ అయితే అయిపోయిందండి ఫిష్ కర్రీ చేసే రోజైతే. సో అలా అయితే ఉందండి నా పరిస్థితి. ఆ రోజైతే చాలా టెన్షన్ అంటే టెన్షన్ పడినాను. ఎందుకంటే ఫిష్ కర్రీ కదా, అందులో ఎక్కువ క్వాంటిటీ 5 kgs ఫస్ట్ టైం చేస్తున్నా, ఎవరు తోడు లేకుండా. అందుకని మా పిన్ని వాళ్ళు ఉండింటే నాకు అంత టెన్షన్ ఉండేది కాదు, ఎందుకంటే ప్రతిదీ అడిగి చేసేదాన్ని. సో ఎవరు లేరు, అందులో అత్త కూడా లేదండి. అత్త ఊరికి వెళ్ళింది, అదే మా పిన్ని వాళ్ళ ఇంటికి. అందుకని ఇంకా నేను మా పిన్నికి ఫోన్ చేసి డౌట్ అనేది క్లియర్ చేసుకొని తర్వాత చేస్తున్నానండి. ఇలా బాగా అయితే దంపుకున్నాను. ఇలా మెత్తగా అంతా దంచుకున్నానండి. చూడండి, ఇలా స్మూత్గా అయిపోవాలి, పౌడర్ టైప్ అనేది అవ్వాలండి. సో ఇలా అయితేనే కర్రీలోకి బాగా కలిసిపోతుంది. నేను లాస్ట్లో అనేది యాడ్ చేసేసానండి. అది చూపించలేకపోయాను, ఎందుకంటే ఒక పక్క సెల్లు ఒక పక్క కలపాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకనేసి నేను స్కిప్ చేసేసానండి. ఇవి ఇంతేనండి. పౌడర్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా చల్లుకున్నాను. ఇంతేనండి ఫిష్ కర్రీ. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.